దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రార్థనలో శక్తి ఉంది, ఆత్మీయలో బలం ఉంది. ఈరోజు మీరు ఏ కండిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఉదయకాల వాగ్దానం వింటున్నారండి. మీరందరూ రిసీవ్ చేసుకుంటున్నారా? ఇంకా రక్షణ లేని మారు మనసు లేని ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ జీవితాన్ని ఇయ్యవా? నీ హృదయాన్ని ఇస్తే ఎంత సంతోషం, ఎంత విడుదల, ఎంత సమాధానం, ఎంత సమృద్ధి. అందుకే మనందరం మన జీవితాలు ప్రభుకి సమర్పించుకోవాలి. ఈరోజు ఏ కష్ట, బాధ, దుఃఖ, వేదన సమయాల్లో ఉన్నారో, మీరు ఒకవేళ అన్నీ నలిగి ఉన్నారు, అన్నిట్లో మేము కృంగి ఉన్నారు, లేదంటే ఆత్మీకంగా బలహీనమై ఉన్నారు, ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, దేవుని వాగ్దానం. మరి 22వ కీర్తన చూడండి, దేవుడు మనకిచ్చిన 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆలకించెను. బాధపడేవారు బాధ చూసట దేవుడట పక్కకు పోడంటండి, ముఖము దాచుకోడట. వారిని చూచే దేవుడట. నీ బాధపడేవారు నేను పట్టించుకున్నట్టు ముఖం దాచుకున్నట్టు ఉండేవాడిని కాదు. నువ్వెంత బాధపడుతున్నావో నా ముఖముని చూపించుటకు, నా మాట నీకు చెప్పడానికి నేను వెనక్కి వెళ్ళనంటున్నాడు దేవుడు. ఈరోజు ఎన్ని బాధలు నీకున్నాయి, ఎన్ని సమస్యలు, నువ్వు బాధపడుతున్నప్పుడు అనుకుంటున్నావు, ఎవరు నన్ను చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడా, దేవుడు చూస్తే నాకు ఎందుకు ఇలా ఉంటుంది అనుకుంటున్నావా? ఆయన ముఖం దాచుకోడు. నీ బాధను చూసి నేను ముఖము దాచను, నీ మొర వింటాను అంటున్నాడు ఈరోజు వాగ్దానం. నీ బాధని చూచే దేవుడను, నీ బాధని కనిపెట్టే దేవుడను, నీ ముఖంలో ఉన్న వేదనని చూచే దేవుడను కదా, నీ బాధను చూచి నీ మొర వినే దేవుడను వాగ్దానం. ఈరోజు ధైర్యంగా ఉండు. ఇంత చక్కటి మాటను బట్టి ప్రభుని స్తుతించు. నేను ఇంత బాధ ఉంటే నీ ముఖం అందరికి మంచి కనపడుతూ ఒకటేసారి ఇట్లా మనసులో ఒత్తిడుతుంటే దేవుడు మౌనంగా ఉంటాడు, వింటాడు. ధైర్యంగా ఉండి ఈరోజు ప్రభు వైపు చూడు, ప్రార్థన చేసుకో. చూడండి, అందుకే 50 దినాలు మనకు ప్రారంభించబడిన ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 16. ఎందుకంటే ప్రార్థనలో ప్రభు ముఖం చూద్దాం, మనము చూస్తున్న ఆయన వైపు మన హృదయాన్ని విప్పుదాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు ఉన్నారు. అట్టి వారికి రక్షణ, మారు మనసు, పడిపోయిన స్థితి నుంచి లేవు, రోగ వ్యాధి, చింత, బాధ నుంచి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేమి, పిల్లలు, పెళ్ళిళ్ళు కాకుండా ఎన్ని సమస్యలు ఉన్నా వారికి విడుదలిచ్చి, విడిపోయిన కుటుంబాలు కట్టి, భూసమయమైన బంధకాలు తెంచి, అయ్యా కోర్టు కేసుల నుంచి విడిపోయి, ఏ దేశంలో ఉద్యోగం లేదని, సెటిల్మెంట్ లేదని బాధపడుతున్న ఏ దేశంలోనూ వారిని రక్షించి క్షేమం. అంతేకాక ప్రభు, వారున్న దేశంలో రక్షణ, విజయము, ఉద్యమం, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ లేపయ్యా. భారతదేశ ప్రజలందరినీ రక్షించు. అపోస్తులిగా ఒక మినిస్ట్రీ అనేది భారతదేశ ప్రజల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో జరుగుటకు సహాయించే కల్వరి మినిస్ట్రీని కదిలించి పరిశుద్ధాత్మతో నింపు. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి కుటుంబ జీవితం, వారి ఆధ్యాత్మిక జీవితం అన్ని విధాలుగా దీవించబడదురుగా కానీ బ్లెస్ చేస్తున్నాం. ఈరోజు ప్రభు, ఏ సమస్యలో నీ బిడ్డలున్నా ముఖం దాచుకునే దేవుడు కాదు, అద్భుతం చేసి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. 50 దినాల ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, బెల్లంపల్లిలో 13 సంవత్సరం అండి. అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ప్రార్థన శక్తిని నింపుతాడు, అత్యధికమైన కృపను మనం పొందుతాం. కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఎక్కడి నుంచి రండి, మంచి ప్రాంగణం, సువిశాలమైనటువంటి ప్రార్థనా స్థలం, ప్రభుతో గడిపే అద్భుతం, ఎన్ని ఆరాధనలు, వాక్యములు, ప్రార్థనలు శక్తివంతంగా జరగబోతున్నాయి. సిద్ధపడండి. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ప్రైజ్.